ఏపీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కొచ్చిందట. ప్రస్తుతం ఖాళీ అయిన 3 స్థానాలు కూటమి పార్టీలకే దక్కనుండడంతో ఎన్నిక దాదాపుగా ఏకగ్రీవమే కానుంది. దీంతో ఆశావహులు భారీగా ప్రయత్నాలు చేసినా టీడీపీ అధినేత మాత్రం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారట. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఆర్ కృష్ణయ్యను ముందు పెట్టి బీజేపీ వెనక నుంచి తన వంతు పాత్ర పోషించిందన్న టాక్ వినిపిస్తోందట. ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన 3 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. ఈ మేరకు కొన్ని రోజుల క్రితమే నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. డిసెంబర్ 13న నామినేషన్ల ఉపసంహరణకు గడువు. డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య కొన్ని రోజుల క్రితం రాజీనామా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా సమర్పించారు. దీంతో ఏపీ కోటాలో 3 ఖాళీలు ఏర్పడ్డాయి. ఒక్క రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలంటే కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం వైసీపీ బలం 11 మాత్రమే. అయితే ఆ పార్టీ రాజ్యసభ బరిలో నిలిచే అవకాశం లేదు. దీంతో ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనున్న 3 స్థానాలను కూటమి కైవసం చేసుకోవడం దాదాపు ఖాయమైంది. అయితే ఈ 3 స్థానాలను టీడీపీ తీసుకుంటుందా లేక భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేనకు కూడా అవకాశం ఇస్తుందా అనే దానిపై చర్చ జరుగుతోందట. ఇదే సమయంలో ఇప్పటికే టీడీపీ అధినేత ఓ నిర్ణయానికి వచ్చారన్న ప్రచారం సైతం సాగుతోంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో భారీగా స్థానాలను గెలుచుకున్న టీడీపీకి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. దీంతో ఈ ఉప ఎన్నిక ద్వారా పెద్దల సభలోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది టీడీపీ. అయితే ఆ పార్టీలో రాజ్యసభ బెర్త్కు భారీ డిమాండ్ నెలకొంది. తాను రాజీనామా చేసిన స్థానాన్ని తిరిగి తనకే కేటాయించాలని టీడీపీని కోరుతున్నారంట మాజీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు. 2019లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా రాజ్యసభ సీటును ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. సీనియర్ కోటాలో ఖమ్మంపాటి రామ్మోహన్ కు అవకాశం దక్కే ఛాన్స్ ఉందంటున్నాయి టీడీపీ వర్గాలు. అటు జనసేనకు ఏపీ అసెంబ్లీ, మండలితో పాటు లోక్సభలో కూడా ప్రాతినిధ్యం ఉంది. రాజ్యసభలో కూడా ఆ పార్టీ అడుగు పెడితే మొత్తం సభలలో జనసేన ఖాతా తెరిచినట్లవుతుందని భావిస్తున్నారు. దీంతో ఆ పార్టీ రాజ్యసభ సీటును ఆశిస్తోంది. అనకాపల్లి లోక్సభ సీటును పొత్తు ధర్మంలో త్యాగం చేశారు మెగా బ్రదర్ నాగబాబు. దీంతో ఆయనకు ఈసారి రాజ్యసభ అవకాశం ఇవ్వాలన్న వాదన వినిపిస్తోంది. ఇక కాకినాడకు చెందిన టీడీపీ నేత సానా సతీష్ అయితే టీడీపీ నుండి లేదంటే జనసేన కోటా నుండి రాజ్యసభ స్థానాన్ని కోరుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ
బీజేపీ కూడా మిత్రధర్మంగా తమకు ఒక రాజ్యసభ సీటును ఏపీ కోటా నుంచి ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీ నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన పార్టీలో చేరినప్పుడే రాజ్యసభ సీటు హామీ దక్కినట్టు తెలుస్తోంది. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేరు కూడా రాజ్యసభ రేసులో వినిపిస్తోంది. అయితే మోపిదేవి వెంకటరమణ ఖాళీ చేసిన స్థానానికి 2026 వరకు మాత్రమే గడువుంది. దీంతో ఆ స్థానానికి ఆశావహుల నుండి పెద్దగా డిమాండ్ ఉండే అవకాశం లేదన్న టాక్ వినిపిస్తోందట. ఇక మిగిలిన 2 స్థానాలకు జూన్ 21, 2028 వరకు గడువుంది. దీంతో ఆ స్థానాలపైనే పార్టీలు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మరి రాజ్యసభ రేసులో చివరి వరకు నిలిచి ఛాన్స్ దక్కించుకునేది ఎవరో చూడాలి మరి.